వరంగల్ ఉమ్మడి జిల్లాలో బాణాసంచా వ్యాపారం జోరుగా సాగుతోంది. దీపావళి పండుగ సందర్భంగా పటాకుల షాపులకు జనం రద్దీ పెరిగింది. హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో 134 తాత్కాలిక షాపులను ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా ఈసారి ఎక్కువ గ్రీన్ క్రాకర్సే కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి ధరలు పెరిగాయంటున్నారు జనం. దాదాపు 20 నుంచి 30% రేట్లు పెరిగాయని చెబుతున్నారు వ్యాపారులు. ఇక టపాసులకు మినిమం 100 రూపాయలతో స్టార్ట్ అవుతున్నాయన్నారు. కొన్ని షాప్స్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయండి. నేను 2-3-4 షాప్స్కి వెళ్ళాను. ఒకటేది ఎక్కువ చెప్తున్నారు, ప్రైసెస్ అయితే వేరియేషన్ ఉందండి. నాకు ఇప్పుడు కొంచెం తక్కువనే అనిపిస్తున్నాయి లాస్ట్ టైంతో. కానీ ఇప్పుడు ఇక్కడున్న షాప్స్లోనైతే వేరియేషన్స్ ఉన్నాయి. ఒక షాప్లో ఒక ప్రోడక్ట్ మీద ఒక 30-40 ఎక్కువ చెప్పిండ్రు, ఒకరైతే 50-60 ఎక్కువ చెప్పిండ్రు అట్లా. సో ఒక షాప్ కాకుండా చూసి కొనుక్కుంటే మనకి తక్కువకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చిచ్చుబుడ్డీలు, భూచక్రాలు మా బాబుక 1500 వరకు చేస్తాను. అంటే దాంట్లోనే ఎక్కువ మ్యాక్సిమం ఎక్కువ వచ్చేటట్టు చూసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అయితే 3000 అలా పెడుతుంటాం. ఈసారి మా బడ్జెట్ 6000 రూపాయలు అయింది. జనరల్గా షార్ట్స్, లక్ష్మీ బాంబులు, కాకర పువ్వుతులు పిల్లలు వాడేవన్నీ కొంటూ ఉంటాము. ఈసారి ఏంటంటే జనరల్గా నార్మల్గా కొన్ని ఐటమ్స్ అనేవి కొంచెం తగ్గింది, రేట్లు మాత్రం అమాంతంగా పెరిగింది. జిఎస్టీ రేట్లు తగ్గించాలని చెప్తున్నారు తప్ప జనాల మీద మాత్రం ఆ రేట్లు ఏం తగ్గడం లేదు. ఆ రేట్లు తగ్గాలి, మా మీద మాత్రం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరగాలి, మా మీద ఇంకా ఎక్కువ డబుల్ రేట్లు అవుతున్నాయి. మా స్కూల్ పిల్లల కొరకనే ఎవ్రీ ఇయర్ మేము క్రాకర్స్ అనేవి తీసుకెళ్తాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇయర్ కొంచెం రేట్స్ ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది. కాకపోతే వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. మామూలుగా మేము 2-3 టైమ్స్ బార్గెనింగ్ అనేది చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం 55,000 తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ 45 తీసుకుని ఉంటుంది. కొంచెం ఈ సంవత్సరం రేట్లు పెరిగినట్టు అనిపించినాయి. కాకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి జనరేట్ చేసి మంచిగా అనిపించినాయి. స్కూల్ కాబట్టి పిల్లల కొరకు చిన్న దాన్ని కుక్కతొక్క బాంబులు కానీ, ఆ లక్ష్మీ బాంబులు కానీ, అలాంటి చిన్న థ్రెడ్స్, క్రాకర్స్ థ్రెడ్స్ కానీ అవన్నీ తీసుకోవడం జరిగింది. స్కూల్కి వెళ్ళాక కొందరు పిల్లలు నోములు ఉన్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి, కొందరు స్కూల్లోనే ఉండడం జరిగింది. వాళ్ళ కొరకే స్పెషల్గా మేము తీసుకొని వెళ్ళడం జరిగింది. భూచక్రాలు, చిచ్చుబుడ్లు, క్రాకర్స్ రేట్స్ పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి. నేరి ఓవర్గా లేదు. కాకపోతే వాళ్ళు డిస్కౌంట్ బాగానే ఇస్తున్నారు. వాళ్ళు చెప్పిన దానికి మనం కొద్దిగా ఎక్కువ మొత్తంలో అడగాలి. లాస్ట్ టైము 1000 రూపాయలు అట్లా పెట్టాము, ఇప్పుడైతే 600 పెట్టాం. భూచక్రాలు, చిచ్చుబుడ్లు, కాకర పుల్లలు అంతే. రోజు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. అంటే మధ్యతరగతి వాళ్ళు కొనేలాగా లేవు. పోయినసారి కంటే ఈసారి రోజు షాపులు పెరుగుతూ ఉన్నాయి. అలాగే తీసుకునే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. తగ్గే వాళ్ళు అయితే ఏం తగ్గట్లేదు. ఖర్చులు పెరుగుతున్నా తీసుకునే జనాలు కూడా తీసుకుంటూనే ఉన్నారు. మినిమం 2000 లేని ఏం రావట్లేదండి. మినిమం 2000. లాస్ట్ ఇయర్ 1000 రూపాయలు అయినాయి, ఈ ఇయర్ 2000 అయినాయి. పిల్లలకు బాగా ఫైరింగ్ తోటి పెద్దగా వాళ్ళకు డ్యామేజ్ ఇట్లా కాకుండా చిన్నవే పిల్లలను కూడా బాగా అంటే చిచ్చుబుడ్డులు, భూచక్రాలు తప్పించి ఈ లక్ష్మీ బాంబులు, తర్వాత ఈ ఆటం బాంబ్స్ అలాంటివి కాకుండా పిల్లలు ఆడుకునేలాగా ఈ చిన్న చిచ్చుబుడ్డులు, భూచక్రాలు ఇవే తీసుకున్నాం. పిల్లలు కాకర పుల్లలు. రైట్, ఇక క్రాకర్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ మనకు లైవ్లో అందిస్తారు. కృష్ణమోహన్, దీపావళికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీపావళి పండుగను అత్యంత గ్రాండ్గా నిర్వహించుకుంటారు. దానికి సంబంధించి ఇప్పటికే సన్నద్ధమవుతున్నారు. ఉదయం నుంచి కూడా క్రాకర్స్ షాప్ దగ్గర కూడా భారీగా జనం వస్తున్నారు, క్రాకర్స్ కొనుక్కుంటున్నారు. చూడొచ్చు ఎంత సందడిగా ఉందో. అయితే లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి
క్రాకర్స్ చాలా రకాలు, చాలా వెరైటీస్ వచ్చాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. పిల్లలకు ఇష్టపడే విధంగా కూడా ఓవైపు పర్యావరణాన్ని పరిరక్షణ గుర్తు చేసుకుంటూనే మరోవైపు క్రాకర్స్ కాల్చడం కావచ్చు, బాణాసంచ కాల్చడం అనేది సెంటిమెంట్గా ఎట్లయితే వస్తుందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూనే చేస్తున్నారని చెప్పచ్చు. ఎక్కడ చూసినా క్రాకర్స్ కొనుగోలు చేస్తూ వెళ్తున్నటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. మనం హన్మకొండలో ఉన్నటువంటి హైగ్రీవాచారి గ్రౌండ్స్లో ఉన్నాయి. గ్రౌండ్లో దాదాపు 134 షాప్స్ పెట్టారు. దీనికి ఇటు మున్సిపల్ అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ క్రాకర్ షాప్ దగ్గర చూసినా కానీ ఈ క్రాకర్స్ కొనుక్కు వెళ్తున్నటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. 1000 వాళ్ళ కావచ్చు, 10,000 వాళ్ళ కావచ్చు, ఇలా రకరకాల షాప్స్కి సంబంధించినటువంటి దగ్గర గిరాకీ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అయితే ఒక సందడి కనిపిస్తుంది. చూడొచ్చు ఒక్కొక్కరు బ్యాగుల్లో ఎలా తీసుకెళ్తున్నారో క్రాకర్స్ కొనుక్కొని వెళ్తున్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. ఈసారి చూస్తే చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి పిల్లలకు ఇష్టమైనవి కావచ్చు, అదేవిధంగా పెద్దవాళ్ళకి సంబంధించినటువంటివి కావచ్చు, అదేవిధంగా చాలా వెరైటీగా కనిపిస్తుంది. ఎట్లా ఉందమ్మా దీపావళి అంటే దీపావళి అనగానే ఏమేమి చేస్తుంటారు? క్రాకర్స్ కాలుస్తారా? ఏమేమి క్రాకర్స్ తీసుకున్నారు? క్యాట్ బాంబ్స్, ఫ్లవర్ పాట్, భూచక్రం, ఇంకా చాలానే తీసుకున్నారు. అంటే ఇక్కడికి వచ్చినాక ఎట్లా ఉంది షాప్స్ అన్ని? బాగానే ఉంది. ఎట్లా దీపావళి అంటే ఇష్టమా? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇవి క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు? 7:30 to 10:30 అంతే. మిగతా ఫెస్టివల్ ఎట్లుంటుంది, ఈ ఫెస్టివల్ ఎట్లుంటుంది? కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం బాగా అనిపిస్తుంది. సో మరికొంతమంది ఉన్నారు. ఎట్లా ఉన్నాయండి ఈసారి షాప్స్ కానీ అంత గిరాకీ ఎట్లా ఉంది? అసలు కొనడానికి వచ్చారు కదా, ఏమేమి ఎట్లా ఉన్నాయి, రేట్స్ ఎట్లా ఉన్నాయి? రేట్స్ అంటే ఓకే, రీజనబుల్ రేటే ఇస్తున్నారు, బాగానే ఉన్నాయి. ఈసారి అయితే బాగానే ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే ఎక్కువ ఎట్లాంటి ఐటమ్స్ తీసుకుంటున్నారు? ఈసారి దీపావళి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? మీ పిల్లలతో కూడా వచ్చి షాపింగ్ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? ఎక్కువ షార్ట్స్, రాకెట్స్, భూచక్రాలు, చిచ్చుబొడ్లు, తర్వాత ఉల్లిగడ్డ బాంబులు అలాంటివి బాగానే ఉన్నాయి. అంటే ఎక్కువ కలర్స్ వచ్చే విధంగా వెలుగులు వచ్చేవి కావాలనుకుంటారా, లేకపోతే సౌండ్స్ వచ్చే వాటిని ఎక్కువ ఇష్టపడుతుంటారా? కలర్స్ వచ్చేది అవి అయితేనే పిల్లలు కొద్దిగా సరదాగా వాళ్ళ ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. దీపావళి అనేది వాళ్ళకు ఆ కాంతుల వెలుగు, అదే కలర్స్ కాంతులతో అయితే వాళ్ళకు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి రేట్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు జిఎస్టీ తర్వాత దీని మీద ఏమైనా కనిపించిందా? జిఎస్టీ తగ్గించారు కదా? జిఎస్టీ తగ్గించారు, కొద్దిగా రీజనబుల్ రేట్లే ఇస్తున్నారు మనకు. ప్రస్తుతం అయితే షాపుల దగ్గరికి పిల్లలతో తీసుకొస్తున్నారు. వాళ్ళు కోరినటువంటి ఈ క్రాకర్స్ అన్నీ కూడా వాళ్ళకు కొనిస్తున్నారు. వాళ్ళకు చూడొచ్చు మనం ఇదే బిజీలో ఉన్నారు. బ్రదర్ ఎట్లా ఉంది ఈసారి ఇయర్? ఈ సంవత్సరం అయితే మరి అద్భుతంగా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్కి పోలిస్తే కొంచెం ఇంకా చాలా రష్ ఉంది, చాలా తీసుకుంటున్నారు క్రాకర్స్ కూడా. ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటున్నారు. ఫ్యాన్సీ ఐటమ్స్కి సంబంధించి ఎట్లాంటి రకాలు ఎక్కువగా ఉన్నాయి? ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చేసి మన పికాక్ కానీ దీంట్లో ఇది ఫ్లవర్ పాట్స్లో టిమ్ అని చెప్పేసి వస్తాయండి. పికాక్స్ అని అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఎక్కువ ఎట్లాంటి అంటే బాగా సౌండ్ వచ్చే కోరుకుంటున్నారా, స్మోక్ వచ్చే కోరుకుంటున్నారా, లేకపోతే వెలుగులతోటి షార్ట్స్ ఎక్కువ కోరుకుంటున్నారా? దీపావళి కాబట్టి వెలుగులతో కూడిన అటువంటి క్రాకర్సే కోరుకుంటున్నారు. ఎవరైనా జెంట్స్ వచ్చిన వాళ్ళు, ఎవరైనా యూత్ వచ్చిన వాళ్ళే క్రాకర్స్ చూస్ చేస్తున్నారు. ఎవరు కూడా అందరూ సౌండ్లెస్ చూస్ చేస్తున్నారు. సో ఇందులో ఈ గ్రీన్ క్రాకర్స్ అనేది చాలా మంది చెప్తున్నారు. నిజంగా అట్లాంటి గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయా? మిగతా వాటితోటి ఈ బాణాసంచ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? ఎక్కువ ఏం అడుగుతున్నారు? గ్రీన్ క్రాకర్స్ రీసెంట్గా అడుగుతున్నారండి. ఈ ఇయర్ మాత్రం గ్రీన్ క్రాకర్స్ ఎక్కువగా అడుగుతున్నారు, క్రాకర్స్ తక్కువగా అడుగుతున్నారు. ఎవరు కూడా గ్రీన్ క్రాకర్స్ అడుగుతున్నారు. చాలా మంది 70% మాత్రం గ్రీన్ క్రాకర్స్ అడుగుతున్నారు ఎవరు అడిగినాక. ఇదేంటిదమ్మో ఈ ఐటమ్ ఏంటి? ఒక వెన్నముద్ద లాగా ఉన్నది, చాలా వెరైటీగా ఉంది. యాక్చువల్గా ఇది వెన్నముద్ద అనే అన్నారు దీన్ని. ఇది వచ్చేసి వెన్నముద్ద ఓపెన్ చేసేసి ఇక్కడ మన కాకరవత్తుతోని ఇక్కడ పెట్టేసాలన్నమాట. సేమ్ పేపర్ మొత్తం ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మ్యాచ్ చేసేస్తే టోటల్ చిచ్చుబుచ్చి టైప్లో వచ్చేస్తుంది. ఫ్లవర్ పాట్ లాగా వచ్చేస్తుంది. ఫ్లవర్ పాట్లో పెద్ద ఫ్లవర్ పాట్ అనమాట, అలాగండి. ఓకే, ఇంకా ఇంకేమున్నాయి షార్ట్స్? అవేంటి బాణాసంచలాగా ఉన్నాయి పెద్దవి, చాలా వెరైటీ కనిపిస్తున్నాయి ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా ఎక్కువ ఉత్సవాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా, జాతరలో కానీ లేదా ఏదైనా ఉత్సవాల్లో. ఇవి ఈసారి చాలా ఇవేంటి అసలు? ఇవి వచ్చేసి తారాజువ్వలు అండి. ఇవి మనం ప్రత్యేకంగా తెప్పించాము. ఇవి ఆంధ్ర నుండి తెప్పించామండి. ఇవి వచ్చేసి తర్వాత ఇవి ఎక్కడ చూసినా ఇక్కడ 134 షాప్స్ ఉన్నాయి. 134 షాప్స్లో ఎక్కడ కూడా దొరకవు ఇవి తారాజువ్వలు. ఇది అనేది ఆంధ్ర ఐటమ్, రాయలసీమ జాతర ఐటమ్. ఇట్లా ఇది స్మోక్ వస్తుందా, ఇట్లా పేలుతుందా? ఇట్లా స్మోక్ ఏం రాదు, జస్ట్ ఫైర్ వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది రాకెట్ లెక్కనే. మనం ఇట్లా పట్టుకొచ్చుకుంటే పైకి వెళ్ళిపోతుంది.
గిరాకీ అయితే చాలా వండర్ఫుల్గా ఉందండి. కలెక్షన్ కూడా చాలా ఉంది. ప్రస్తుతం అయితే షాపుల దగ్గరకు వస్తున్నారు, పిల్లలు కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళ ఎట్లా ఉంది దీపావళి అనగానే ఏమేం చేస్తారు, ఎట్లా చేస్తారు? దీపావళి అంటే క్రాకర్స్ మెయిన్ థింగ్. బాంబు లేని దీపావళి అవ్వదు. సో అందరికీ బేసిక్స్ వాళ్ళకి ప్రేక్షకులకి అందరు దివాళీ శుభాకాంక్షలు. ఎంత ఈ రోజు కూడా మీరు మీ సర్వీస్ చేస్తున్నారంటే గ్రేట్. ఎందుకంటే ఎట్లా ఉంటాయి ఈ క్రాకర్స్ కాల్చడం కావచ్చు, లేకపోతే అవి పేల్చడం కావచ్చు, ఆ టైంలో ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు? అదొక వైబ్ అండి. దీపావళి లాంటి అంటే ఇప్పుడు ఏ పండుగ కూడా మనం బాంబులు పేల్చాం. దివాళీ అనేది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ బాంబ్స్ అనమాట. ఇది ఒక ఆనందం. చిన్నప్పటి నుంచి మన ఫాదర్స్ మన బాంబులు కొనియడం, ఈ స్థాయికి వచ్చి మనం కొనుక్కోవడం, రేపు మన ఫ్యూచర్ మనం కూడా కొనియే తప్పదు. బాంబులు అనేది ఎమోషన్ ఆఫ్ దీపావళి. సో ఇవన్నీ కూడా పర్యావరణానికి కూడా ఇబ్బంది, సౌండ్ పొల్యూషన్, తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఇట్లా వస్తున్నాయని కూడా చెప్తున్నారా? వాటికి తగ్గట్టుగా ఏమన్నా ఈ క్రాకర్స్ కానీ ఇవన్నీ మార్చుకుంటున్నారా? సేమ్ ఓల్డ్ మెథడ్స్లోనే కలుస్తున్నారా? అప్పటికిప్పుడు మీరు చూసుకుంటే కదా మొత్తం గ్రీనరీ ఎన్విరాన్మెంట్ వచ్చేసింది. ఎక్కడ చూసిన ఈవెన్ ఈవీస్ టెక్నాలజీ, ఇక్కడ బాంబుస్ కూడా చాలా టెక్నాలజీస్ తోటి చేస్తున్నారు వాళ్ళు కూడా. అండ్ వాళ్ళు కూడా గ్రీనరీ ఎఫెక్ట్ పొల్యూషన్ అవ్వకుండా చూస్తున్నారు. గ్రీనరీ సపోర్టింగ్ తోటే క్రాకర్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. మనం కూడా దానికే సపోర్ట్ చేస్తున్నాం. ఎట్లా ఉందండి దీపావళి సార్, ఎట్లా జరుపుకుంటున్నారు? సేమ్ ప్రతిసారి ఎట్లనో అట్లనే. మార్నింగ్ మొత్తం భక్తి, ఈవినింగ్ మొత్తం బాంబులు, దీపాలు. ఏంటి మరి ఇవాళ ఫెస్టివల్ రోజు కొనుక్కుంటున్నారు, ముందే ప్రిపేర్ అవ్వలే? ఈ ఫెస్టివల్ రోజు కొంటేనే మజా వస్తుంది. యాక్చువల్లీ అందరు, నేను ఒక్కనే కాదు కదా, మొత్తం అందరు ఈ రోజు ఏమన్నారంటే. అండ్ ఇంకోటి ముందు కొనుక్కొని పెట్టుకోకపోవడం కూడా బెటర్. ఇంట్లో ఏమన్నా యాక్సిడెంట్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రోజే కొనుక్కొని పోయి అప్పుడే ఖతం చేయడం బెటర్. ఇట్లాంటి బాంబ్స్ అంటే ఇష్టపడుతుంటారు? అంటే దీపావళి రకరకాలుగా ఉంటాయి. మీ చిన్నప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్ వచ్చాయా? ఏం చేంజెస్ లేవు, కానీ పర్సనల్గానే అయితే కొంచెం సౌండ్ తక్కువ ఉన్నాయే ప్రిఫర్ చేస్తాను. చాలా వెరైటీస్ ఉన్నాయా? వెరైటీస్ చాలా ఉన్నాయి. ప్రస్తుతం అయితే చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఉన్నారు. ఎట్లా ఉంది క్రాకర్స్ బిజినెస్? ఎట్లా ఏమేమి కొనుక్కున్నారు? జస్ట్ అంటే స్పార్క్స్ కైండ్ ఆఫ్ దాని రిలేటెడ్ మాత్రమే తీసుకున్నాము. సౌండ్ అవి ఎంకరేజ్ లేకుండా ఏదో ఒక ఫెస్టివల్ కాబట్టి అట్లా. అంటే జనరల్గా మిగతా ఫెస్టివల్కు ఈ దీపావళిని ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? ఎలా అంటే ఇక అంటే మనకు తెలుసు కదా, లైక్ శ్రీరాముడు లైక్ లంక మీద గెలిచి వచ్చి తిరిగి రావడం. సో దాని గుర్తుగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది అది ఒక ట్రెడిషన్ కాబట్టి మనం ఎప్పటి నుంచో వచ్చి దాన్ని ఫాలో అవ్వడం అనేది ఒక మంచి ఇది అని మేము ఫీల్ అవుతాం. సో అట్లా. సో ఇక్కడ చూసిన క్రాకర్స్ అంటే ఫెస్టివల్ రోజే కొనుగోలు చేసుకోవడం అనేది చాలా చూస్తారు. ఎట్లుందమ్మా ఈరోజు ఏం చేస్తారు మీరు ఈవినింగ్? ఇప్పుడు ఇంటికి పోయి క్రాకర్స్ కాల్స్తాం. క్రాకర్స్ ఇష్టమా? ఏమేమి క్రాకర్స్? ఏదన్నా నీకేమి ఇష్టం? స్టిక్స్. దీపావళి గ్రాండ్గా చేసుకుంటారా? ప్రస్తుతం అయితే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరు కూడా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా క్రాకర్స్ కొనుక్కొని చేస్తున్నారు. సార్ హాయ్ సార్, దీపావళి శుభాకాంక్షలు. ఎట్లా ఉంది సార్ ఈ దీపావళి అనగానే ఏమేం చేస్తుంటారు? చాలా క్రాకర్స్ కొంటున్నారు కదా, ఏమేమి కొంటున్నారు? పిల్లలకి ముఖ్యంగా అవసరమైనటివి, వాళ్ళకి సేఫ్ సైడ్గా ఉండేటట్టుగా చూసుకుంటున్నారు. పెద్దగా బాంబులు ఏం లేకుండా. సో క్రాకర్స్ ముఖ్యంగా భూచక్రాలు అండ్ స్విచ్ బోర్డులు అనేవి తీసుకోవాలి. జనరల్గా పిల్లలకి ఇష్టమైనవి కొంటున్నారా, మీకు ఇష్టమైనవి కొనుక్కుంటున్నారా? ముఖ్యంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. మరి వాళ్ళతో పాటు మీరు కూడా. సో వాళ్ళ ఎంజాయ్మెంటే మన ఎంజాయ్మెంట్. ముఖ్యంగా మన చిన్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళ ఎంజాయ్మెంట్లో మనం చూసుకుంటాం. అప్పటికిప్పటి బాంబులు తేడా వచ్చిందా ఏమన్నా? ఖచ్చితంగా వచ్చింది తేడా. సో ఒకప్పుడైతే దీపాలు ముట్టియడమే వరకే చూసుకున్నాము. రాను రాను ఇప్పుడు మొత్తం మారిపోతుంది. పైన మొత్తం పేలేటివే ఎక్కువ చూపిస్తున్నాం కదా షార్ట్స్. సో రేట్ ఎట్లా ఉన్నాయి సార్ ఈ లాస్ట్ ఇయర్ తోటి? వచ్చాను బేసిక్గా ఏం కనుక్కోలేదు. సో ఇది ప్రస్తుతం అయితే పిల్లలతో వస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైనటువంటి క్రాకర్స్ అవన్నీ కూడా కొనిస్తున్నారు. ఎక్కువగా పిల్లలకు ఇష్టపడేటువంటి కలర్స్ వచ్చేటివి కావచ్చు, ఫ్యాన్సీ ఐటమ్స్కు సంబంధించినవే ఎక్కువగా విక్రయిస్తున్నారు. అవే ఎక్కువ వెరైటీస్ అయితే తీసుకొచ్చారు. గతంలో చూస్తే 1000 వాలా, 10,000 వాలా, తర్వాత చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేటువంటి బాంబ్స్ అట్లాంటి వాటిని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పర్యావరణానికి సంబంధించినటువంటి చాలా మందిలో ఆ మార్పు వచ్చింది. దీంతో చాలా వరకు కూడా పొల్యూషన్కి ఇబ్బంది లేని గ్రీన్ క్రాకర్స్ కొనుక్కోవడానికే ఇష్టపడుతున్నారు. దీంతో అలాంటి క్రాకర్స్ ఉన్నటువంటి వాటి దగ్గరనే ఎక్కువగా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏ ఫెస్టివల్ కంటే కూడా ఈ దీపావళికే చాలా
అద్భుతంగా నిర్వహించుకుంటారు. ఎందుకంటే ప్రతి ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడం కావచ్చు, ప్రతి ఇంటి ముందు వెలుగులు వెదజల్లే విధంగా కూడా దీపాలు పెట్టుకోవడం, తర్వాత క్రాకర్స్ కాల్చడం, తర్వాత చెడుపై మంచి విజయం సాధిస్తుంది అని చెప్పడానికి ఈ పండుగను ప్రతీకగా చూస్తారు. అందుకోసమే ఈ ఖచ్చితంగా క్రాకర్స్ కాల్చడం కావచ్చు, ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడం కావచ్చు అనేది ఈ ఫెస్టివల్లో ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఎక్కడ చూసినా కానీ క్రాకర్స్ షాప్స్ దగ్గర కూడా చూడొచ్చు. మనం ఈ గ్రౌండ్ మొత్తం కూడా క్రాకర్స్ కొనడానికి వచ్చినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, వాళ్ళు వచ్చినటువంటి పిల్లలతో, కుటుంబ సభ్యులతో వచ్చిన వాళ్ళతోటి మొత్తం ఎటు చూసినా అదే సందడి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇళ్ళ ముందు క్రాకర్స్ కాలుస్తున్నటువంటి సౌండ్స్ కావచ్చు, ఆకాశంలో కూడా చూస్తే ఆ తారాజువ్వలు పేలినటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే షాప్స్ దగ్గర కావచ్చు, ఈ ఇళ్ళ దగ్గర కావచ్చు ఈ సందడి నెలకొంది. ఇవాళ అమ్మవారు మహాలక్ష్మి, ధనలక్ష్మిగా కొలుస్తారు. అమ్మవారిని పూజించే క్రమంలో కూడా క్రాకర్స్ కాల్చడం అనేది కూడా ఒక సెంటిమెంట్గా భావిస్తారు. అందుకనే క్రాకర్స్ కొనుక్కొని వెళ్ళి చిన్న పెద్ద అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ కూడా ఈ బాణాసంచా కాల్చడం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సేమ్ టైంలో ఇవాళ టెంపుల్స్లో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రదోషకాల పూజలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటు వేస్తంబాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా భద్రకాళి అమ్మవారు, పద్మాక్షమ్మ టెంపుల్ కావచ్చు, ఇలా అన్ని అమ్మవారికి సంబంధించిన టెంపుల్స్ కావచ్చు, శివుడికి సంబంధించినటువంటి ఆలయాలలో కూడా ఈ ప్రదోషకాల పూజలు చేస్తారు. అదేవిధంగా రాత్రి సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీ పూజను నిర్వహించడం, ఆ లక్ష్మీ పూజలో పాల్గొన్న వాళ్ళకు డబ్బులతోటి ఉన్నటువంటి కాయిన్స్ తోటి ఉన్నటువంటి వాటిని పెట్టి పూజ చేసి అవన్నీ కూడా భక్తులకు వితరణగా ఇవ్వటం, అవి తీసుకువెళ్తే తాము అనుకున్నటువంటి కోరికలు కోరుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అనేది కూడా భక్తుల విశ్వాసం. అందుకే ఈరోజు క్రాకర్స్ను ఎంత గ్రాండ్గా కలుస్తారో అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మి పూజను కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి నిర్వహిస్తారు. ఉదయం అంతా కూడా టెంపుల్స్ రద్దీగా ఉంటే సాయంత్రం అయ్యేసరికి మొత్తం క్రాకర్స్ షాప్స్ దగ్గర కూడా ఆ రద్దీ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ఇది వరంగల్లో ఉన్నటువంటి క్రాకర్ షాప్స్ దగ్గర ఉన్నటువంటి సందడి. దీపావళి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్కెట్లు రద్దీని తలపిస్తున్నాయి. టపాసుల కొనుగోళ్లతో దుకాణాల్లో సందడి నెలకొంది. 1000 వాలా క్రాకర్స్ కొనుగోళ్ల కోసం జనం ఎగబడుతున్నారు. అటు వినియోగదారులను ఆకట్టుకునేందుకు షాపులను ఓనర్లు ప్రత్యేకంగా అలంకరించారు. రంగురంగుల లైట్లతో దుకాణాలు జిగేల్మంటున్నాయి. రైటిక మంచిర్యాలలో దుకాణాల దగ్గర సందడిపై మరిన్ని డీటెయిల్స్ మనకి సాగర్ లైవ్లో అందిస్తారు. సాగర్, క్రాకర్స్ షాప్ దగ్గర రద్దీ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మొత్తం దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. అలాంటి వెలుగుల పండుగను ఘనంగా జరుపుకునేందుకు అందరూ కూడా సిద్ధంగా తయారయ్యారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మంచిర్యాల జిల్లాలోని జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల క్రాకర్ షాప్ మొత్తం కూడా రద్దీగా మారింది. దాదాపు 3 గంటలుగా ఈ రద్దీ అనేది కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఇప్పుడు కొంచెం వర్షం కారణంగా చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే చిరుజల్లులు స్టార్ట్ అయ్యాయి. దీంతో క్రాకర్స్ చిరుజల్లులు పడుతున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్రాకర్స్ అయితే కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ జిల్లా చుట్టుపక్కలతో గ్రామాలతో పాటు జిల్లా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ క్రాకర్స్ షాప్లకి వచ్చి ఆ టపాసులు అయితే కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము ఈ క్రాకర్ షాప్స్ మొత్తం కూడా ఒక 20 నుంచి 25గా షాపులు మొత్తం ఏర్పాటు చేశారు. ఈ జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచే క్రాకర్స్ కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము ఇక్కడ క్రాకర్ షాప్స్ అనేటివి ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ కాలేజ్ రోడ్ సంబంధించి గ్రౌండ్ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక్కడే క్రాకర్స్ ప్రతి ఇయర్ దొరుకుతాయని చెప్పేసి అందరికీ తెలిసింది. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా దీపావళి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, ఇండ్లలో నోములు, లక్ష్మీ వ్రతాలు పూజలు చేసి ప్రత్యేక మొక్కులు చెల్లించుకొని ఆలయాలకు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా దీపావళి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. దీనికి క్రాకర్స్ షాప్స్ దగ్గర మొత్తానికైతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎక్కడికక్కడ నిఘా అయితే పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మనము ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మొత్తం షాప్ ముందు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వాటర్ ఒక డ్రమ్ లాంటి మొత్తం పెట్టి ఇక్కడ వాటర్స్ కూడా ఏమైనా ప్రమాదాలు జరిగితే ముందస్తుగా ఎట్లా ఎదుర్కోవాలని చెప్పేసి ఇక్కడ వాటర్స్, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, ఇట్లా చాలా ఫైర్
లైట్కి సంబంధించినవి కూడా ఇక్కడ పెట్టారు. ఇట్లా ఇక మనతో పాటు క్రాకర్స్ తీసుకుంటున్న వారు చాలామంది మంచిర్యాలతో పాటు ఇతర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏమేమి క్రాకర్స్ ఉన్నాయి, ఎట్లా రేట్లో ఉన్నాయి, గతంలో కంటే రేట్లు తగ్గాయా పెరిగాయా అనే వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది కొనుగోలు చేయడానికి ఉన్నారు. అన్న నమస్తే, ఎట్లా ఉన్నాయి క్రాకర్స్ రేట్లు గతంతో పోలిస్తే రేట్లు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు బిల్ చేస్తారు. ఏమేమి తీసుకున్నారు? ఎట్లా ఉన్నాయన్న షాప్లో రేట్లు ఎట్లా ఉన్నాయి? నార్మల్ రేట్లే ఉన్నాయండి. వెరైటీ ఏమేమి వచ్చినాయి? వెరైటీస్ స్కై షార్ట్స్ వచ్చినాయండి, ఫ్లవర్ ఫ్లాట్స్ అండ్ 60 షార్ట్స్ 30 షార్ట్స్ వాళ్ళని బాగా వచ్చాయండి. గతంలో పోలిస్తే ధరలు తగ్గినాయా సేమ్ అదే రేటు? తగ్గినాయండి. జిఎస్టీ కూడా తగ్గింది, దాని ప్రభావం తక్కువ ఉంటుందని చెప్పేసి అందరు కూడా అనుకుంటున్నారు. దాని ప్రభావం ఏం చెప్పలేదు. ఎట్లా ఉంది మరి గిరాకీ ఎట్లా ఉంది? బాగుంది. ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఈ మంచిర్యాలకి? చుట్టుపల్లె నుంచి పక్కన నుంచి అందరు వస్తారు. మొత్తం ఇక్కడ ఎన్ని షాప్స్ ప్రతి ఇయర్ పెడతారా? ప్రతి సంవత్సరం పెడతాం. 22 షాపులు ఉన్నాయి. ఇట్లా ప్రస్తుతానికైతే ఎక్కడి రేట్లు అయితే గత సంవత్సరంతో పోలిస్తే నార్మల్గానే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఇంకా కొనుగోలు చేసేందుకు చాలామంది వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి రేట్లు? అనుకూలంగానే ఉన్నాయి. ఏమేమి తీసుకెళ్తారు మరి పిల్లలకి? ఇవే అండి, ఫ్లవర్ పాటు. ఏం తీసుకున్నావు? పెద్ద కవర్ పట్టుకున్నావు, ఎంత మొత్తం ఏమేమి తీసుకున్నావు? చిచ్చుబుడ్లు, ఇంకా భూచక్రాలు, కాకరవత్తులు, ఇంకా మరి ఇవన్నీ తీసుకున్నావు కదా, కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తావా? ఏమన్నా జాగ్రత్తగా ఉంటాం. చెప్పిరా మీ పేరెంట్స్ ఇట్లా చెప్పి? పేరెంట్స్ అందరు చెప్పి ఇట్లా మంచిగా కాలు, ఇట్లా చేతిలో వేలుసుకోకు ఇట్లా అని చెప్పింది. నీకు ఇష్టమైనది ఏంటి అంట ఈ క్రాకర్స్? ఇష్టమైన ఏంటి? రాకెట్స్, చిచ్చుబుడ్డి, లేదా క్యాట్ బాంబ్స్, భూచక్రాలు అవన్నీ తీసుకున్నావా? అన్నీ తీసుకున్నాం. ఎంత అయింది మరి బిల్లు? 2000. ఇట్లా ఒక్కొక్కరు ఆ పిల్లలకు నచ్చినాయి, వాళ్ళ పేరెంట్స్ కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమేమి తీసుకున్నావు? నేను ఈసారి చిచ్చుబుడ్డి నార్మల్ క్రాకర్స్, నార్మల్ వితౌట్ సౌండ్ పొల్యూషన్ని తీసుకున్నాను. తెలుసా సౌండ్ పొల్యూషన్ కాకుండా తీసుకోవాలని ఎవరు చెప్పారు? టీచర్సా పేరెంట్స్? టీచర్స్ ప్రోగ్రామ్ టైంలో చెప్పారు. ఎట్లా జరుపుకుంటారు దీపావళి ప్రతి ఇయర్ నార్మల్ సౌండ్ పొల్యూషన్ లేని బాంబులో తీసుకుంటాం, నార్మల్గానే జరుపుకుంటాం. దీపావళి అంటే ప్రతి ఇయర్ మామూలుగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నువ్వు ఎట్లా ఉంటుంది? నాకు కూడా దీపావళి అంటే చాలా ఇష్టం. ఇలా బయటికి వచ్చి చాలా తెలుసుకోగలం. ఏమేమి తీసుకున్నావు? ఎన్ని రకాలు తీసుకున్నావు? 3 రకాలు నార్మల్. ఇంకా అంటే నీకు నచ్చింది ఏంటి అందులో మొత్తం? చిచ్చుబుడ్డి. ఎందుకంటే ఎందుకో చిన్నప్పటి నుంచి చదివిస్తాం. ఇలా ఒక్కరు తమకు ఇష్టం వచ్చినట్టు టపాసులు ఒక్కొక్కరుగా తీసుకుంటున్నారు. మొత్తము ఇక్కడ దాదాపు 25 షాప్స్, క్రాకర్ షాప్స్ ఉన్నాయి. ఆ షాపులు మొత్తం కూడా రద్దీగా మారాయి. చూడొచ్చు మనము ఈ ర్యాక్స్లో కూడా రద్దీకి ఎక్కువ రావడంతో మొత్తం ర్యాక్స్ కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము జిల్లా పెద్దపల్లి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా సేమ్ ఈ క్రాకర్ షాపుల వద్ద రద్దీ నెలకొంది. స్వీట్ షాపుల్లో కూడా రద్దీ నెలకొంది. ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కరుగా ప్యాక్ చేసుకుంటున్న బాక్సులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కరు 4-5,000కు పైగా మొత్తం తీసుకొని కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పార్సల్ కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్యాకింగ్ కూడా జరుగుతున్నాయి. ఒకసారి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ అండి. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి? రీజనబుల్గా ఉన్నాయి రేట్స్. నార్మల్ వాళ్ళు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉన్నది, మంచిగా ఉన్నాయి. రేట్స్ కూడా బాగున్నాయి ఇక్కడ. అంటే రేట్లు మన మామూలుగా ఏమేమి తీసుకున్నారు పిల్లలకు కావాల్సినవి? చుచ్చుబుడ్లు, లక్ష్మీ బాంబులు, క్రాకర్స్, ఇవన్నీ తీసుకున్నాం. మీకు ఇష్టమైనది ఏంది? అంటే అబ్బాయిలు అంటే పెద్ద పెద్ద బాంబులు సౌండ్ వచ్చేటి తీసుకుంటారు. పిల్లలకు మీరు లేడీస్ కాబట్టి ఎక్కువ క్రాకర్స్ ఎట్లాంటివి ఇష్టపడుతున్నారు? చుచ్చుబుడ్లు, భూచక్రాలు ఉన్న క్రాకర్స్ అంతే. ఎట్లా ఉంటుంది దీపావళి? ఎట్లా జరుపుకుంటారు? చాలా ఘనంగా, గ్రాండ్గా.
హ్యాపీగా. ఇట్లా మొత్తంగా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా దీపావళి సంబరాలు అయితే జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాకు వచ్చేసి మొత్తము వర్షం అయితే ప్రస్తుతానికి వర్షం పడుతుంది. వర్షం కారణంగా కొంత ఇబ్బంది పడుతున్నా కూడా అమ్మకాలు అయితే జోరుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొత్తము ఇటు వ్యాపారస్తులు కావచ్చు వారందరూ కూడా వాళ్ళకి అనుగుణంగా అనుకరిస్తున్నారు. చూడొచ్చు ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం తగ్గింది. దాదాపు 1 అవర్గా మోస్తరు వర్షం పడ్డది. వర్షం పడి మొత్తం పూర్తయిపోగానే ఒక్కరిగా రద్దీ అయితే ఇంకా పెరుగుతూనే ఉంది. మనం విజువల్స్లో చూస్తే వచ్చే వాళ్ళు వస్తున్నారు, తీసుకెళ్లే వారు తీసుకెళ్తున్నారు. ఇప్పటిదాకా వర్షం కారణంగా కొంత పబ్లిక్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు రాత్రి మొత్తం కూడా సంతోషంగా దీపావళి వేడుకలు జరుపుకునేందుకు ఇటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లా ప్రజలైతే మొత్తం కూడా సంతోషంగా జరుపుకునేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసు కావచ్చు, ఫైర్ కావచ్చు, అన్ని శాఖల అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రిపేర్ అయ్యి ఇక్కడ సేఫ్టీ కావచ్చు దానికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే తీసుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఇటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా క్రాకర్ షాప్స్ దగ్గర సందడి వాతావరణం అయితే నెలకొంది. కెమెరా ఓవర్ టు యూ. చూద్దాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగ శోభ సంతరించుకుంది. సాయంత్రం పటాకులు పేల్చేందుకు రెడీ అవుతున్నారు జనం. పలు గ్రౌండ్లలో ఏర్పాటు చేసిన పటాకుల దుకాణాలకు క్యూ కట్టారు. నచ్చిన పటాకులు, క్రాకర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి రేట్లు పెరిగాయంటున్నారు ప్రజలు. మేము పటాకులు కొనడానికి ఇక్కడికి వచ్చినాము. ప్రతి సంవత్సరం కూడా మేము కాకరవత్తులు కానీ, పూల కుండీలు కానీ, షార్ట్స్ కానీ ఇవన్నీ కొంటాము. పూజానంతరం ఏమంటే పేల్చి పిల్లలతో కానీ మేము కానీ కలిసి పేల్చి సంతోషంగా ఉంటాము, హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాగే ఇక్కడ చాలా రేట్ తక్కువ కూడా మాకు ఐటమ్ కూడా ఇస్తున్నారు. ఈ భూచక్రాలు కానీ, లక్ష్మీ బాంబులు కానీ ఇవి ప్రత్యేకంగా మేము తీసుకొని మేము పూజానంతరం ఇవి పేల్చి మేము చాలా హ్యాపీగా ఉంటూ ఈ పండుగను ఈ సందర్భంగా మేము ఈ పండుగను ఇంత ఎంజాయ్ చేస్తాం. మేము ప్రతి సంవత్సరం మేము ఒక 6,000 to 7,000 మేము పర్చేజ్ చేస్తాం. మన్మరాల కోసం పటాకులు కొనడానికి వచ్చినాము. అయితే తీసుకున్నాం పటాకులు. ఏమైనా తక్కువ పడితే మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుంటాం. ఇంటికాడ నోములు ఉన్నాయి కాబట్టి నోములు అయిపోయినాక పటాకులు కొట్టేస్తాము. ప్రతి సంవత్సరము బాంబులు కొనుగోలు చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా బాంబులు కొనుగోలు చేశాము. ఈ సంవత్సరం 5,000 బాంబులు కొనుగోలు చేశాము. 1,000 వాళ్ళ షార్ట్స్, అన్ని రకాల టపాకాయలు. కార్తీక మాసం పూజలకు సిద్ధమవుతుంది ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయం. ఈ నెల 22 నుంచి శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల కోసం దర్శనాలు, ఆర్జిత సేవలు, పూజా సమయాల్లో మార్పులు చేశారు అధికారులు. ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు పూర్తిగా రద్దు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా కార్తీక మాసం పూజలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఇక దర్శన సమయాల్లో మార్పులు చేశామని చెప్పారు. భక్తులకు కార్తీక పూజల సమయానికి అనుగుణంగా దర్శనానికి రావాలని సూచించారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మల్లన్న ఆలయం కార్తీక శోభతో అలరారనుంది. ఈ నెల 22 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 21 వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. కార్తీక మాసం శివునికి ఎంతో ప్రీతికరం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దర్శనాలు, ఆర్జిత సేవల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో శ్రీనివాసరావు. కార్తీక మాసమంతా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పూజా వేళల్లో మార్పులు చేశారు అధికారులు. వేకువజామున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు, తిరిగి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 10:30 వరకు దర్శనాలు కొనసాగుతాయన్నారు. నవంబర్ 1న కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని కోటి దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటవుతుందన్నారు. 5న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గంగాధర మండపం దగ్గర జ్వాల తోరణోత్సవం, లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి ఉంటుందన్నారు. ప్రతి సోమవారం ఆలయ పుష్కరిణి దగ్గర లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.
కార్తీక మాసమంతా ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చనలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. ప్రభుత్వ సెలవు దినాలు, పర్వదినాలు, వారాంతాల్లో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాలు నిలిపేసినట్టు చెప్పారు. కేవలం మంగళ, బుధ, గురు, శుక్రవారం నాడు విడతల వారీగా స్పర్శ దర్శనాలు కల్పిస్తామన్నారు. అలాగే భ్రమరాంబాదేవి అంతరాలయంలో శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చన రద్దు చేసినట్టు చెప్పారు. వారాంతంలో 1000 రూపాయల కుంకుమార్చనలు అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో నిర్వహిస్తామన్నారు. హోమాలు, కళ్యాణాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. కార్తీక మాసమంతా 5000 రూపాయల టికెట్, గర్భాలయ అభిషేకం, 1500 రూపాయల సామూహిక అభిషేకం, ఉదయాస్తమాన సేవ, ప్రాతకాల సేవ, ప్రదోషకాల సేవలు రద్దు చేసినట్టు తెలిపారు అధికారులు. కార్తీక మాసం పూజల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, రద్దీ అధికంగా ఉండడంతో అలంకార దర్శనం, స్పర్శ దర్శనాలను వేర్వేరు సమయాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు.